హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కోర్టులో కొట్టుకున్న లాయరు, ఆమె తీవ్ర కోపంలో జడ్జ్. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాయర్లన్నా పోలీసులన్నా ఒకప్పుడు సాధారణ జనానికి భయం ఉండేది. వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకులే అనుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ముఖ్యమంత్రిని కూడా జనాలు లెక్క చేయడం లేదు. ఇంకా లాయర్లు పోలీసులు ఎంత? తాజాగా ఓ లాయర్ను ఇద్దరు అమ్మాయిలు దారుణంగా చెదక్కొట్టారు. అది కూడా కోర్టులోనే. అతడిపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగా రెచ్చిపోయి మరి లాయర్ను కుమ్మేసి పడేశారు. అయితే ఈ సంఘటన క్రైమ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఉత్తరప్రదేశ్లోని గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అక్కడి బస్తీ సివిల్ కోర్టులోని లాయర్ గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 3వ తేదీ అతడు ఓ యువతితో ఫోన్లో గొడవ పెట్టుకున్నాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పి వెంటనే కూడా బస్తీ సివిల్ కోర్టులోకి వెళ్ళింది. అక్కడ లాయర్ తో గొడవ పెట్టుకుంది. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలోని వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి తరువాత ఆ యువతి స్నేహితురాలు అక్కడికి వచ్చి రాగానే లాయర్ పై దాడికి దిగింది. అప్పటి వరకు మాటల యుద్ధంలా ఉన్నది కాస్త చేతల యుద్ధంలోగా మారిపోయింది. ఆ ఇద్దరు అమ్మాయిలు లాయర్ ను కొట్టడం మొదలు పెట్టారు. ఆ లాయర్ కూడా వెనక్కు తగ్గలేదు. తిరిగి వారిపై దాడికి దిగాడు. అమ్మాయిలు అతడి చొక్కా పట్టుకొని కాళ్ళతో తన్నుతూ కొట్టేశారు. అయితే అక్కడే ఉన్న లాయర్లు ఇతర జనం వాళ్ళను పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కొంతసేపటి తర్వాత ఓ అమ్మాయి వెనక్కు తగ్గింది. మరో అమ్మాయి మాత్రం తగ్గేదిలే అంటూ లాయర్ ను కొట్టేసింది. అయితే స్నేహితురాలు ఆమెను పట్టి వెనక లాగడంతో కొంచెం చల్లబడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు విశ్రమంగా స్పందిస్తున్నారు. ఇక ఇద్దరు అమ్మాయిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్తీ బార్ అసోసియేషన్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. కోర్టు పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని కోరింది. అలాగే ఈ విషయం పైన జడ్జి కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.